స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాపాడి, ముఖ్యంగా గత 5 నెలలు ఆయన కృపలో కాపాడి 6వ నెలలో అనగా జూన్ నెలలో ప్రవేశింపచేసి ఉన్నారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మళ్ళా ఈ నెలలో ఈ విధంగా మరి వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా ఏర్పాటు చేయబడిన రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం మరలా ఈ నెలలో దేవుని నాకు ఇచ్చిన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న మీకు ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్న మీకు కూడా ప్రభుపేట వందనాలు. అలాగే ఇంకనూ ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. మరి అనేకులకు మేలుకరంగా ప్రభుకు మహిమకరంగా అనేకులకు మేలుకరంగా ఈ కార్యక్రమాలు నిరాటంకముగా దేవుడే జరిగించి నడిపించినట్లు ప్రార్థన చేయాలని ముందుగా దైవజనుడు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తేమై కుమారుడు బర్తిమై అను గురుడు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడు ఈ వచనాలని, పరిశుద్ధ వచనాలను దీవించును గాక. బిడ్డలారా, ఈరోజు మనము బర్తిమై యొక్క విశ్వాసమును గూర్చి, అతను ప్రభుని ఏ విధంగా నమ్మాడు, మొరపెట్టాడు, విశ్వసించాడు, దేవుని ద్వారా గొప్ప చూపును పొందుకున్నాడు అనేది ఇందులో మనం చదివిన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఇందులో ఇతనుకున్నటువంటి విశ్వాసము ద్వారా అతడు ఏం చేశాడు, ఏ విధంగా ప్రభు దగ్గరికి చేరుకున్నాడు, ఏ విధంగా ప్రభుతో మాట్లాడాడు, ప్రభు ద్వారా ఏ విధంగా అతనికి స్వస్థత కలిగింది, చూపు కలిగింది అనే విషయాలు మనం క్షుణ్ణంగా మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇంచుమించుగా ఒక 4 అంశాలు, అంటే క్రొత్తగా దేవుడు బయలుపరిచిన దాన్ని ఈరోజు మీకు తెలియజేయాలని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈయన భర్తిమై, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, ఈ ముందుగా తెలుసుకున్నది ఏంటంటే ఈయన నజరేయుడైన యేసు అని. యేసు ప్రభుకి నజరేతు వాడని కూడా పేరుంది, నజరేయుడని యేసు అని పేరుంది. అయితే ఇంకా బాగా లోతుగా 47 వచనంలో ఏమన్నదంటే, ఈయన విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపని కేకలు వేయి మొదలుపెట్టెను. దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. అంటే సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు యేసు లేక మెస్సయ్య అని ఇతను విశ్వసిస్తున్నాడు అన్నమాట. ప్రభుని విశ్వసించాడు. యేసు ప్రభు మెస్సయ్యగా లేక దావీదు కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా, ఒక మెస్సయ్యగా ఈ లోకానికి వస్తాడని మరి అతను నమ్మాడు. ఆయనే నజరేయుడని యేసు అని
ఆయనే మెస్సయ్య అని దావీదు కుమారుడని తెలుసుకొని అతడు ప్రభువుకి మొరపెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు నజరేయుడైన యేసు అని, దావీదు కుమారుడని, మెస్సయ్య అని, క్రీస్తు అని మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండాలి. రక్షకుడని, దేవుడని, ప్రభు అని మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో మొరపెడితే ఖచ్చితంగా మనకి కార్యము దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ సువార్త ప్రారంభంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు యొక్క వంశావళి రాస్తూ మొట్టమొదట వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. సరండి, దావీదు కుమారుడు అని అబ్రహాము కుమారుడు ప్లస్ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భర్తిమయి మొట్టమొదటగా దావీదు కుమారుడు లేక మెస్సయ్య క్రీస్తు అని ఆయన నమ్మాడు. నమ్మి ఆయన రక్షిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడని మరి కేకలు వేయటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయటం మొదలెట్టాడు. వీళ్ళారు ఇక్కడ విశ్వాసముతో ప్రార్థించటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం, లేక కేకలు వేయటం లేక మొర్రపెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఇతడు ప్రభుని నమ్మాడు, మెస్సయ్యగా అంగీకరించాడు, తెలుసుకుని మౌనంగా ఉండలేదు. కానీ ఆ ప్రభు సన్నిధిలో మరి నన్ను కరుణించుము అని కేకలు వేయటం లేక మొర్రపెట్టడం ప్రారంభించాడు. కాబట్టి ఇక్కడ ఈయన యొక్క విశ్వాస జీవితంలో అతడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, ఏ విధంగా ప్రభువు దగ్గర చేరాడు, ప్రభుని ఏ విధంగా వెంబడించాడు అనేది మనము ఈరోజు అలాగే వచ్చేవారి కార్యక్రమంలో మనం నేర్చుకోవాలి. ఇందులో ముఖ్యంగా 4 అంశాలు మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఇతని జీవితంలో ఇతను చేసినవి మనం నేర్చుకుందాం. మరలా వచ్చే కార్యక్రమంలో మరలా 2 మొత్తం 4 సంగతులు ఇతను జీవితంలో గొప్ప కార్యాలు ఏ విధంగా ఇతను ప్రభుని వెంబడించాడు, విశ్వసించాడు అనేది మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మొట్టమొదటగా ఈయన మెస్సయ్య లేక దావీదు కుమారుడు నజరేయుడని యేసు అని నమ్మి ఆయనకు మొరపెట్టడం లేక ప్రార్థించడం మరి చేసినట్లుగా కేకలు వేయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం మొట్టమొదటి పాయింట్ నేర్చుకునే విశ్వాసి దేవునికి ప్రభుని విశ్వసించిన వారు లేక రక్షణ పొందిన వారు ప్రార్థించేవారుగా ఉంటారు, మొరపెట్టేవారుగా ఉంటారు, కేకలు వేసి ఆయన సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉంటారనే ఒక సత్యాన్ని ఈ యొక్క భర్తిమయి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా నిజానికి భర్తిమయి అనేటువంటి అర్థము దాని అర్థం ఏంటంటే బార్ అంటే కుమారుడు, సన్ అని అర్థం. తేమయి అంటే ఇతను తేమయి కుమారుడకు భర్తిమయి అంటే తండ్రి పేరు కలిసిందనమాట. సర్నేము తేమయి అనే తండ్రి పేరు అది. ఇక్కడ ఇతను కూడా భర్తిమయి అని పేరు పెట్టారు. దాని అర్థం ఏంటంటే బర్ అంటే కుమారుడని, తేమయి అంటే ఆనరబుల్ అని, అంటే ఆనరబుల్ సన్ అంటే గౌరవనింపదగిన లేక మరి హెచ్చింపదగిన కుమారుడు అని అర్థం భర్తిమయి అంటే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారు ఇక్కడ ఒక నిజమైన కుమారుడుగా, ఒక గౌరవప్రదమైన కుమారుడుగా ఇతను ప్రభుని తెలుసుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారు ఈరోజు విశ్వాసి ఎవరైనా సరే, ప్రభుని నమ్మిన వారు ఎవరైనా సరే, వారు ప్రార్థించేవారుగా, మొరపెట్టేవారుగా, కేకలు వేసేవారుగా వారు ఉంటారు అనే సత్యం మనం తెలుసుకుంటున్నాం. అప్పుడు
ఏమని కేకలేస్తున్నాడు? దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాడు. ఇది మనము ఈ యొక్క విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇతనికి అడ్డులు వచ్చాయి. చాలా ప్రార్థించేటప్పుడు, మొరపెట్టేటప్పుడు ఇతన్ని జనులు ఊరకుండమని కేకలవే. ఎప్పుడైతే కేకలేస్తున్నాడో, మరి మొరపెడుతున్నాడో, జనులు ఊరుకోమని అనేకులు వాడిని గద్దించిరి. అంటే జనరల్గా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి. ప్రార్థన చేయనివ్వకుండా, మొరపెట్టకుండా, కేకలు వేయకుండా అనేక మాటలు. ఏంటి కేకలేంటి? నువ్వు ఆ కేకలని ఆయన వింటాడనుకుంటున్నావా? నీ కేకలు ఆయన్ని ఇది చేస్తాయనుకుంటున్నావా? నీ ఊరుకో. నీ మాట వినడు, లేక నిన్ను చూడడు, నిన్ను పట్టించుకోవడం. ఊరుకొని ఎందుకు ఆ కేకలు? ఎందుకని ఏయో నిరాశపరిచే మాటలు, నిస్పృహపరిచే మాటలు, కృంగజేసే మాటలు అనేకులు ఈయనకి తెలియజేశారు. గద్దించారంటే మరి ఏమన్నా తిట్టారేమో, లేకపోతే దూషించారేమో. మొత్తం మీద ఏదో ఇతన్ని ఆటంకపరచడానికి, ఇతను కేకలేయకుండా ఊరుకునేలాగా చేయడానికి ఎన్నో మాటలు, ఎన్నో దూషణలు ఇతనికి వారు ఇతని ఎడల చేసి ఉండొచ్చు. వీళ్ళ మనం కూడా దేవుని యందు విశ్వసించి ప్రభువుని నమ్ముకొని ప్రార్థించే వారంగా, ప్రభువుని వెంబడించే వారంగా మనం ఉంటున్నప్పుడు మన జీవితంలో కూడా అనేక శోధనలు, అనేకులు మరి మనల్ని నిందించేవారుగా, దూషించేవారుగా, హేళన చేసేవారుగా, మరి ప్రభువుని నమ్ముకుని క్రైస్తవుడు అయినందుకు అనేక హింసలు, అనేక బాధలు, శ్రమలు అనుభవించేవారుగా మనం ఉండొచ్చు. మరి నువ్వు కృంగిపోయేవాడుగా ఉన్నావా? మరి దిగజారిపోయి వంగిపోయేవాడు, లొంగిపోయేవాడుగా, వెనకబడిపోయేవాడుగా ఉన్నావా? లేక ఈ భర్తిమయ్యేలాగా మరీ ఎక్కువగా కేకలు వేసి, మరీ ఎక్కువగా ప్రార్థించి, మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుల్లో ముందుకు సాగిపోయేవారు బిడ్డగా నీవు ఉన్నావా? వీళ్ళారా మొట్టమొదట ఇక్కడ భర్తిమై తన జీవితంలో, విశ్వాసంలో అతడు మొదటి స్టెప్ ఏంటంటే నమ్మి మొరపెట్టడం మొదలెట్టాడు. అలాగే క్రైస్తవులు అయిన మనం ప్రార్థించే వారంగా ఉండాలి, మొరపెట్టే వారంగా ఉండాలి. అప్పుడు మరి ఖచ్చితంగా దేవుడు ఆ మొరను వింటాడు. ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే దేవుని సన్నిధిలో ఇంకా అధికంగా ప్రార్థించి, అధికంగా కేకలు, అధికంగా మనం ముందుకు సాగి దేవుల్లో మొరపెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. ప్రభు మన మొరను వినేవాడు. మన కన్నీటి ప్రార్థన, లేక వేదనతో కూడిన ప్రార్థన, భారభరితమైన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న పిల్లలంగా, అర్థమైందండి, ఎప్పుడైతే విశ్వాసులుగా మనం మారామో, రక్షణ పొందిన బిడ్డలుగా మారామో, ఈ భర్తమయ్యేలాగా మనం కూడా కేకలు వేసే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ దీని గురించి మరి దీని ప్లస్ ఇంకొక విశ్వాసం గురించి ఇంకొక మాట చెప్పుకుని ఈ కార్యక్రమం ఉందా, మళ్ళీ వచ్చే కార్యక్రమం మరి యొక్క ఈ భర్తమయ్య గురించే, అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మరికొన్ని తెలుసుకుందాం. మరి కీర్తనలు 50వ కీర్తన 8వ వచనం, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. అంటే బలులు అర్పిస్తున్నారు, బలులు బాగానే ఇస్తున్నావు, వాటి విషయంలో నేను నిన్ను గద్దించట్లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. దహన బలులు అర్పిస్తున్నారు, అనేక రకాల అర్పణలు దేవునికి ఇస్తున్నారు, అవన్నీ కూడా. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లైనను నేను తీసుకొనను. సరే, కానీ ఆ పొట్టేళ్ళు, ఆ మందలో ఏంటిది, ఆ పశువులు, లేకపోతే దహన బలులు, అవి దేవునికి ఇష్టం కాదండి. అవి కోరుకోవట్లేదు దేవుడు. దేవుడు బలిని కోరుకోవడేవాడు కాదు. చాలామంది అలాగనుకుని అలా బలిస్తూ ఉంటారు. బలిని కోరుకునే దేవుడు కాదు, కానీ కనికరమునే కోరుకునే దేవుడని మనం ఎప్పుడు కూడా మర్చిపోవాలి. తర్వాత నీ మందలో నుండి పొట్టేళ్ళని నేను తీసుకున్న, అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. సరే,
ఈ అన్నీ కూడా ఇవన్నీ ఆయన సృష్టించే ఈ మేకలు, గొర్రెలు, పశువులు, పక్షులు, కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పశువులన్నీ నేను ఎరుగుదును, అవన్నీ ఆయన సృష్టి. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. సరే, 1000 కొండల మీద పశువులన్నీ నావే, కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును అంటే అన్నీ ఆయనవే. పొలముల్లోని పశువాదులు నా వశమై ఉన్నవి. సరే, పశువులన్నీ కూడా ఆయన వశమై ఉన్నాయంట. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, ఆ పక్షులు 5 పిచ్చులు ఏదో రెండు పిచ్చుకలు 5 కాసులు కనబడిన ఏదో అన్నారు, అవి కూడా లెక్కించబడి ఉన్నాయని దేవుడు చెప్పాడు. అవన్నీ ఎరుగుదునంట. పొలములోని పశువాదులు నా వశమైనది, లోకమును దాని పరిపూర్ణతయు నావే అని చెప్పి, నేను ఆకలిగొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా అని దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ఇది ఒకసారి దేవుడు కలలో కూడా నాతో మాట్లాడారు. నా దగ్గర ఒక 15 రూపీస్ ఆ రోజుల్లో, ఒక ఇంచుమించుగా 35 ఇయర్స్ బిఫోర్ అనమాట, 30 సంవత్సరాల క్రితం జేబులో 15 రూపాయలు నాకు సభలకు వెళ్ళాను, అంతర్వేద సభలకు. ఆ రోజు ఆ సభలలో ఒక ఛాలెంజ్ విసిరారు. ఏంటంటే, రేపు ఒక దైవజనుడికి మనం కానుకలు ఇవ్వబోతున్నాం, మీ దగ్గర ఉన్న అన్నీ కూడా పూర్తిగా మనం ఇచ్చేయాలి కానుకలు అన్నారు. అప్పటికి నా జేబులు 15 ఉన్నాయి. నేను వెంటనే దైవజనుడు ఏం చెప్తే అది చేసేసేవాడిని. 15 రూపాయలు రేపు కానుక వేస్తాను అనుకుని రాత్రి పడుకుంటాడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా రేపు గారు. ఆ రాత్రి కలలో ఇది మాట్లాడుతున్నాడు దేవుడు, నీ బలులు నాకు అక్కర్లేదు, నీ కానుకలు నాకు అక్కర్లేదు, ఏవి కొండల మీద మేసే పశువులని నావే కదా, నేను ఆకలి కొని నీతో చెప్పనని ఈ ఎవరో ఒకరు కలలో గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు వెంటనే మెలుకొచ్చి అప్పుడు ఏమనుకున్నానంటే, అయితే నా కానుక దేవునికి ఇష్టం లేదేమో, నాలో ఏదో మరి పొరపాటు ఉంటుందని ఎంతో భయపడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు కాసేపు నిమ్మళించిన తర్వాత, నీ కానుక కాదు, నీవే నాకు కావాలన్నట్టుగా మాట్లాడారు. హల్లెలూయా. అప్పుడు ధైర్యం తెచ్చుకొని దేవునిలో ముందుకు సాగటం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనము కేవలం ఏదో బలులు కానుకలు అర్పించి తృప్తి పొందేవారంగా, అలాంటి విశ్వాసులుగా మనం ఉండకూడదు. కానీ ఇక్కడ చివరి చూడండి, ఏం చేయాలి? 14వ వచనం ఇంపార్టెంట్. స్తుతియాగము, దేవునికి స్తుతియాగము చెయ్యము. అర్థమైందండి? పాటలు పాడేవారుగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. అర్థమైందండి? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకునేది. అర్థమైందండి? అందుకే భర్తిమై కూడా నేను బొల్లిస్తాను, నీకు కానుకలు ఇస్తాను, నీకు అలా చేస్తాను, ఇలా చేస్తానని అనలేదు. కానీ అతడు దేవుని సందులో మొరపెట్టడం ప్రారంభించాడు. ఆపత్కాలంలో అతనుకున్న బలహీనతను బట్టి దేవునికి మొరపెట్టడం కేకలు వేసి ప్రార్థించడం మొదలెట్టాడు. ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా ఆయన అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. కాబట్టి ఇక్కడ మనం విశ్వాసులమైన మనము ఏయో రకరకాలుగా కేవలం ఇచ్చేవారంగానే కాకుండా, మనకున్న ఆపదల కాలంలో, కష్టకాలంలో, వ్యాధుల్లో, బలహీనతల్లో మనం దేవునికి ఎక్కువగా మొరపెట్టి ప్రార్థించి దేవుని ద్వారా స్వస్థత, లేకపోతే ఈ ఆర్థిక అవసరత ఏమన్నా సరే దేవుని ద్వారా పొందుకొని అవి మనం దేవుని మహిమపరిచి సాక్ష్యాలు చెప్పేవారంగా మనం ఉండాలి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప స్వస్థతలు జరుగుతాయి, గొప్ప మనకున్న అవసరాలన్నీ ప్రార్థన ద్వారా దేవుడు తీరుస్తాడు మనం వేడుకున్నప్పుడు. కాబట్టి ఇతడు మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మరి దేవునికి యేసును మెస్సయ్యను తెలుసుకొని అతడు మొరపెట్టడం మొదలుపెట్టాడు. మళ్ళా ఇదే వచనం యెషయా గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12లో ఉంది. మీరు నాకు మొరపెట్టుదురినేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. సరే, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో
నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవాకు హల్లెలూయా. కాబట్టి ఇలాగ మనం ప్రార్థనా జీవితం కలిగి మొరపెట్టే వారికి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు, మన మొర వింటాడు, మనకున్న బలహీనత లేక మనకున్న అవసరం ఏమున్నా తీరుస్తాడు. అదే భర్తమై చేసిన మొదట అనుభవం. అనేకులు ఊరుకోమన్నా సరే ఊరుకోకుండా కేకలు వేయటం మొదలెట్టినప్పుడు ఇప్పుడు మనకు రెండో అనుభవం నేర్చుకుని ఇది ముగించుకుందాం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మరలా కొన్ని విషయాలు మనం ఇతని గురించి నేర్చుకుందాం. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అప్పుడు యేసు నిలిచి, సరే యేసు ఆ మొర యేసును ముందుకు వెళ్ళలేమలేదు, యేసై నిలబడిపోయారు. యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గురుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, హల్లెలూయా. సరే అంటే బహుశా ధైర్యము తెచ్చుకొనమంటే బహుశా ఎంతో వేదనతో, కన్నీటితో, ఆందోళనతో, ఇంకా నువ్వు రాకపోతే, నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంక బ్రతుకు ఇలాగే ఉంటుంది, నా బ్రతుకు బాగుపడేది లేదు, యేసయ్యా దావీదు కుమారుడా నువ్వు దాటిపోకయ్యా, నన్ను కరుణించయ్యా, నువ్వు దాటిపోయావంటే నాకెవరో ఆదరించేవారు లేరని ఒక వేదనతో ఉన్నాడేమో. అందుకు వీళ్ళు అంటున్నారు, ఇదిగో యేసు ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడనిరి, హల్లెలూయా. కాబట్టి యేసు పిలిచే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, తట్టితే తీస్తే దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. నువ్వు మొరపెట్టాలే కానీ ఆ మొరకు సమాధానం అనేది ఇచ్చే దేవుడిగా ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు ఇంకా బోల్డ్ ఉన్నాయి, మనకు టైం లేదు కనుక రెండవ పాయింట్లకు మనం వెళదాం. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే వారు నిన్ను పిలుచున్నాడు ధైర్యం తెచ్చుకున్నామని అని ఆ వారితో చెప్పారో అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను, హల్లెలూయా. బిడ్డలారా, విశ్వాసి కేకలు వేయటమే కాకుండా విశ్వాసం అనేది క్రియలతో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేశాడు, మొట్టమొదట అడుక్కోవడానికి బట్ట ఉన్నది, ఆ బట్టను ఇప్పుడు పారవేసినట్లుగా ఉంది, హల్లెలూయా. అంటే ఏంటి, యేసయ్య నన్ను పిలిచాడు, నాకు చూపు దొరికేస్తుంది, నేను బాగుపడతాను, ఈ బట్టతో నాకిక పని లేదని విశ్వసించాడు. బిడ్డలారా, బట్టను పారవేశాడు. ఇది క్రియ. విశ్వాసము క్రియలతో కూడినదై ఉంటుంది. నిజంగా ఇతను ఆ బట్టనే మనమైతే ఒక దిక్కుని మూట కట్టుకుని లేకపోతే పొదుపుగా మడతెట్టుకుని వెళుదుమేమో, వెళితే అది క్రియ కాదు, అది విశ్వాసి చేయవలసిన క్రియ కాదు. నమ్మి ఇతను నాకు స్వస్థత దొరుకుతుందని కేకలు వేయటమే కాదు, ఆయన పిలిచినప్పుడు నమ్మి నాకు స్వస్థత దొరికేసిందని నమ్మి బట్టను పారవేసి మరి దిగ్గున లేచి, అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అనమాట యేసు దగ్గరికి, హల్లెలూయా. అది విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం. కాబట్టి రెండో అనుభవం ఏంటంటే, మనం ప్రార్థించే వారంగానే కాకుండా విశ్వాసములో విశ్వాస జీవితాన్ని కలిగి క్రియలు కూడా చేసినప్పుడు దేవుడు మన క్రియల ద్వారా కూడా మనల్ని నీతిమంతులుగా చేస్తాడు, మనకున్న అవసరాలు కూడా తీరుస్తాడు. దానికి సంబంధించి మరి యాకోబు పత్రిక 2 మాటలు చెప్పి కార్యక్రమం ముగిందాం. తర్వాత మళ్ళీ వచ్చే అంశం గురించి మరలా 2 మాటలు మనం నేర్చుకుందాం. యాకోబు పత్రికలో మరి 2వ అధ్యాయంలో యాకోబు చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? కాబట్టి ఇక్కడ ఈ బట్టను పారవేయటం అనేది జరగకపోతే అతనికి విశ్వాసం ఉన్నట్టుగా మనం చెప్పలేం, అతడు విశ్వాసి కాకుండా ఉండినేమో. కాబట్టి ఎప్పుడైతే బట్టను పారవేసి దిగ్గున లేచి వెళ్ళాడో అది క్రియ జరిగింది, అక్కడ విశ్వాసం సంబంధమైన క్రియ జరిగింది. ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షించగలదా? అలాగే 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. సరే, విశ్వాసం నాకు విశ్వాసం ఉందని ఏమి చేయకుండా విశ్వాస జీవితమును క్రియలు లేకుండా అలాగే ఉంటే అది ఏమైపోద్దంట, మృతమైపోతుంది.
అందుగురించి 20వ వచనం, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అని చెప్పి, మన పితరుడైన అబ్రహాము కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసినని, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నాం కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనం చెప్పించున్నది. కనుక మరి క్రియలు విశ్వాసం మూలంగానే కాకుండా విశ్వాసము క్రియలతో కూడిందిగా ఉండి, క్రియల ద్వారా కూడా మనము మరి నీతిమంతులం అవుతామని ఎంచబడుతున్నామని ఈ విషయాలు మనం గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ రెండవ అనుభవం ఏంటంటే, అతడు కేవలం మొరపెట్టేవాడే కాదు, ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ఆ బట్టను పారవేసి దిగ్గున లేచి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మన విశ్వాసం ఎలాగో, నిజంగా మన విశ్వాసులమేనా? విశ్వాసం ద్వారా క్రియలు చేస్తున్నామా? దేవుడు చెప్పిన మాటను బట్టి మనము ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో అనేది పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచిన దాన్ని బట్టి మనం ఉంటున్నామా? అలా జీవిస్తున్నామా? బిళ్ళరా, అలా ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యం మన ఎడల జరిగిస్తాడు. కాబట్టి భర్తిమై అనగా ఆనరబుల్ సన్ అంటే గౌరవింపదగిన కుమారుడిగా, ఘనపరచదగిన కుమారుడికి ఇతను ఉన్నట్టుగా మరి యేసును మెస్సయ్యగా తెలుసుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టడం, దావీదు కుమారుడా మెస్సయ్య నన్ను కరుణించమని ప్రార్థించి మరి దేవుని ద్వారా గొప్ప మేలు పొందుకున్నాడు. అంతేకాదు విశ్వాసకు సంబంధించిన క్రియను కూడా చేసి అతడు బట్టను పారవేసి దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం కూడా ఎలాంటి మొరపెట్టే వారంగా ఉన్నాం, ఎలా ప్రార్థించే వారంగా ఉన్నాం. అలాగే విశ్వాసం సంబంధమైన క్రియలు దేవుడు చెప్పినప్పుడు వదిలిపెట్టి వెళ్తున్నామా దేవుని దగ్గరికి? వద్దన్నాయి వదిలిపెట్టి వెళ్తున్నామా? లేక ఏది చెప్పితే అది చేయగలుగుతున్నామా? బిడ్డలారా, అది పరీక్ష చేసుకుందాం. అలా ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యమండలాలు జరుగుతుంది. మనం దేవుని కుమారులం అవుతాం, దేవుని కుమార్తెలం అవుతాం. ప్రభు కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రభు మనతో మాట్లాడతారు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనకున్న అవసరాలు ఏమన్నా అన్నీ తీరుస్తాడు. అలాగే మీరు కూడా మా భర్తిమై వలె మరి ఆనరబుల్, గౌరవింపదగిన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన మాట వినే కుమారులుగా, కుమార్తెలుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు వర్తమానం ద్వారా మీరే మాతో మాట్లాడడానికి వందనాలు. ప్రభువా, భర్తిమై నువ్వు మెస్సయ్యవని, దావీదు కుమారుడవని, నజరేయుడని యేసు అని తెలుసుకొని ప్రభు నీ సందులో మొరపెట్టి విశ్వాసముతో బట్టను పారవేసి నువ్వు పిలిచినప్పుడు దిగ్గును లేచి నీ దగ్గరికి వెళ్ళాడు ప్రభు. అవును తండ్రి, అతను మొరపెట్టడం, మొరను ఆలకించావు తండ్రి. ఆ మొర విన్నావు, ఆగి అతన్ని పిలిచావు ప్రభు. పిలిచినప్పుడు అతడు ఏ విధంగా వచ్చాడనేది గొప్ప క్రియనైన బట్టను పారవేసి దిగ్గున లేచి నీ సందుకు వచ్చినట్లుగా మేము కూడా మా యొక్క ఆ పూర్వ సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి, ఆ అలవాట్లు విడిచిపెట్టి, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఆ బలహీనతలను విడిచిపెట్టి నీ సందుకు వచ్చినప్పుడు నీ కార్యం జరిగి నువ్వు మమ్మల్ని రక్షిస్తావు, బాగు చేస్తావని తెలుసుకొని మేము కూడా అటువంటి విశ్వాసులుగా, క్రియలతో కూడా విశ్వాసం వ్యర్థము కాదని మేము ఎరిగి నీలో ముందుకు సాపే కృప దయచేయండి. విన్న వాక్యం అందరు హృదయాల్లో పడేది నూరంతలకు ఫలించుటకు మీరే సహాయం చేయమని, మరి యొక్క కొన్ని విషయాలు మరి కార్యక్రమంలో తెలుసుకుంటకు సహాయం చేసి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.